ఏ వియాన్షి ఇక్కడ వీడియోలా హాయ్ చెప్పు. చెప్పు చెప్తావు కదా. ఎటు వెళ్తున్నావు? ఎటు వెళ్తున్నావు వియాన్షి? అన్న దగ్గరికి. బోధన వెళ్తున్నావు? బాసాకి వెళ్తున్నా అని చెప్పు. సరే. ఎక్కడికి వచ్చిన విహార్షి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. చూడండి మేము బోధనకి వచ్చాము. చూడు ఎవరు? డిన్నర్ అయిపోయిందా నీది? ఫస్ట్ యశు డిన్నర్ అయిపోయిందా? నువ్వు తినలే కదా విహాన్షి? ఇంకా తిన్నాను. నువ్వు తిన్నావు లిట్టు? నువ్వు తినలే కదా? ఆమె తినేసి బజ్జోవాలి. రేపు మళ్ళీ గుడికి వెళ్దాం. ఓకేనా? ఓకేనా? గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారా? బ్రష్ చేస్తున్నారా? మరి చెయ్యి. నువ్వు విహాన్షి నువ్వు కూడా చెయ్యు. సన్ రైజెస్ ఇప్పుడు వస్తుంది. 6:30 అవుతుంది. గుడికా? గుడికా? ఎక్కడికి వెళ్తున్నావు? బాసర్. ఎటు వెళ్తున్నావు నాని? గుడికట. అక్షరాభ్యాసం కదా విహాన్షికి? కదా నాని? అవునా? స్కూల్కి వెళ్తున్నారా? ఎట్లా వెళ్తున్నావు? ఏం చెప్తున్నారు? ఇద్దరు డిస్కస్. అన్న నువ్వు ఇద్దరు డిస్కస్ చేసుకోండి. అశో చెల్లెకి స్కూల్కి పోతున్నావు అన్నాడు. పోతున్నా ఏడ్చుకుంటూ రోజు. స్కూల్ పోతున్నావా విహాన్షి? చెప్పు. అశో నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? చూడు స్కూల్ గురించి అడగగానే మనకు ఏం సంబంధం లేదా టిటి మొహం తిప్పుకున్నది. అశో స్కూల్లో ఏం చేస్తున్నావు? ఇందాక నేను రూమ్ లో రెడీ చేసేటప్పుడు వదిన డ్రెస్ చేస్తే రెడీ చేస్తే ఏమనుకుంటుంది, స్కూల్కే కావచ్చు అనుకుంది. అంటే కంపాక్స్ బాక్సులు అవన్నీ కొనిస్తాడు మీ పప్ప. అంటే వీడు మెల్లగా నన్ను స్కూల్ తీసుకెళ్తున్నారేమో అని రెడీ అవ్వట్లేదు. లాలా కన్నాక రెడీ అయింది. అసలు నువ్వు స్కూల్లో ఏం చేస్తున్నావు? రైమ్స్ ఏం చెప్తున్నారు వర్షు? చెప్పు. వర్షు బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అవే చెప్తున్నారు కావచ్చు స్కూల్లో. స్కూల్లో ఏం చెప్తున్నారు నీకు? ప్లే రూమ్ లో ఆడుకుంటున్నావా? నాని నువ్వు ఆడుతున్నావా? విహాన్షి నువ్వు ఆడుకుంటున్నావు ప్లే రూమ్ లో? ఏం ఆడుకుంటున్నావు? ఏం ఆడుకుంటున్నావు? ఏం గేమ్స్ ఆడుతున్నావు? వర్షి నీకు ఫ్రెండ్స్ అయ్యిండ్రా? అసలు నీ ఫ్రెండ్ పేరేంటి? గర్ల్ బాయ్? ఈ ఫ్రెండ్ పేరు ఏంటి తెలుసా? ఏం ఫ్రెండ్ పేరు ఏంటి? అసలు జగన్. జగన్ సీఎం జగన్ ఏపీ. అమ్మో బాబు డైరెక్ట్ సీఎం కి ఫ్రెండ్ చేసినావా? అసలు జగన్ తో ఆడుకుంటున్నావా? స్కూల్లో ఆడుకుంటున్నావా? జగన్ వస్తున్నాడా? వస్తున్నాడా? రమ్మని చెప్పు మరి. జగన్ రా ఆడుకుందామని చెప్పు. మరి నీకు ఫ్రెండ్స్ గర్ల్స్ ఉన్నారా? స్కూల్ కి పోకన్నా ముందు నుంచి జగన్ ఫ్రెండ్. ఆహా లోకల్ ఫ్రెండా? టీవీలో ఒకసారి ఇష్టమైంది.
టీవీలో ఒకసారి చూసిండు అయిపోయి జగన్ జగన్ ఫ్రెండ్ అంటే జగన్. నిజామాబాద్ నేను కోసం అడిగాను, కొడుకు అడిగాను చూడు. అవునా, మంచిగా ఉంది మరి. వాళ్ళు ఆర్డర్ తీసుకోండి నాచనపల్లిలో. వచ్చేసినాం విహాన్షి, వచ్చేసినాం. మనం ఎటు వచ్చినాం? జోజనా వచ్చేసినాం. ఇక వచ్చినాము, ఫైనల్లీ రీచ్ అయిపోయినాము. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం. సరే సరే వెళ్దాం. వీళ్ళు ఇక్కడ లేరు కదా మామయ్య. లేచినావా? ఫైనల్లీ మేమైతే బాసరకు వచ్చేసాం. సో ఇప్పుడైతే మా విహాన్షికి అక్షరాభ్యాసం చేయించుకోవాలి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము ప్రసాదం కౌంటర్ అంతా. ఎక్కడికి వచ్చినావు? సో ఇక్కడ అక్షరాభ్యాసానికి కావాల్సిన థింగ్స్ అన్ని దొరుకుతాయి. అభిషేకానికి పూల దండలు, కమలాలు సో ఇక్కడ దొరుకుతాయి కాబట్టి తీసుకెళ్ళచ్చు. అయిపోయింది ఫైనల్లీ దర్శనం. విహాన్స్ అక్షరాభ్యాసం అయిపోయింది కదా. ఏం రాసినావు స్లేట్ పైన? ఓం శ్రీ ఏం రాసినావు చెప్పు? సరస్వతి నమః కదా. ఓం శ్రీ సరస్వతి నమః కదా. బాయ్ చెప్పిగా వెళ్తున్నామా గుడి నుండి. దర్శనం అయిపోయింది. ఏం కావాలి? ఏం చేసినావు చెప్పు. జోజి లోపల ఏం చేసినావు? పూజ చేసినావు కదా స్లేట్ పెట్టి. ఎట్లా చేసినావు అత్తకు చెప్పు. అత్తకి ఏం చేసినావు చెప్పు స్లేట్ పెట్టి. పసుపు కుంకుమ వేసినావు కదా. పువ్వులు పెట్టుకొని ఏం చేసినావు? అక్కడ పంతులు చెప్పినట్టు చేసింది విహాన్షి. రాసిన స్లైడ్ పెన్సిల్ కానీ ఏం చేసినావు? అదే లోపలికి రాగానే అన్నదానం వెళ్ళండి అని చెప్తున్నారు. పువ్వులు వారే. బాయ్ బాయ్ చెప్పు. ఆగండి ఒక నిమిషం. నేను కుంకుమ తీసుకున్నా. తీసుకుంటా. ఈ సైజ్ వస్తుందా అశు? నీకు ఈ సైజ్ వస్తే అక్కకి వస్తుందా? పోయేటప్పుడు ఇచ్చేసాయి. ఇదంతా 130కి తక్కువ మంచిగా ఉంది. ఆ వెదర్ ఇవాళ కూల్గా ఉంది. హైవే పక్కన, రోడ్ పక్కన అంబలు వర్షు. ఫస్ట్ పిల్లలకు తినిపించేసి వీళ్ళకి పెట్టిద్దాము వదిన. చాలారా విదార్ష్. విహాన్షి
సో నేనైతే ఈ వీడియోలో చెప్పాను కదా, బాసవర్లోనైతే అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అయితే 5 రకాల పండ్లు పెట్టామని. అయితే సో అయ్యవారిని అడిగితే మాత్రం మమ్మల్ని తినమన్నారు. సో ఇంటికి వచ్చాకనైతే వాటిని అయితే కట్ చేసుకొని నేను ఇంకా పిల్లలు మా ఆయన అయితే తిన్నాము. సో హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ టీనీ టాట్స్ ఫ్యామిలీ. రీసెంట్గానైతే మేము మా పాప విహాన్షి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే బాసర వెళ్ళిపోయాము. సో దానికంటే ముందు రోజు అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే స్టే చేసాము. దెన్ నెక్స్ట్ డే మా స్నానాలన్నీ ముగించేసుకొని అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. సో ఇక గుడికి వెళ్ళిపోయాక అక్కడ మా చెప్పులన్నీ విడిచేసి సో మేమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ అక్షరాభ్యాసానికి చేయించడానికి వెళ్ళామని చెప్పాము కదా, సో దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మేమైతే గుడి దగ్గరలో ఉన్న షాప్స్లో అనేది కొనుక్కున్నాము. అండ్ మాతో తెచ్చుకున్న మొబైల్ ఫోన్స్ థింగ్స్ అన్నీ కూడా మేమైతే మాతో పాటు వచ్చిన వాళ్ళ దగ్గరే ఉంచి వెళ్ళాము. వదిన అవుతుంది, సో తన దగ్గర ఉంచి వెళ్ళిపోయాము. ఎందుకనంటే లోపలికి కెమెరాస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ అస్సలు అలో చేయరు. ఒకవేళ మీతో పాటు ఎవరైనా అవి థింగ్స్ దాచుకోవడానికి లేకుంటే అక్కడ మొబైల్ కౌంటర్ అనేది ఉంటుంది. సో మీరు పూజ చేయించుకొని బయటికి వచ్చేంత వరకు కూడా మీరు అక్కడనైతే మీ థింగ్స్ అన్నీ కూడా దాచుకోవచ్చు. అండ్ మనము అక్షరాభ్యాసం చేయించడానికి అయితే 2 టైప్స్ ఉంటుంది. అది గర్భగుడిలో అండ్ గుడి ఆవరణంలో. సో దానికి కూడా డిఫరెంట్స్ ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించిన అసలు ఏం తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం పాటించాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో మేమైతే అక్షరాభ్యాసానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అక్కడే కొనుక్కున్నామని చెప్పాను కదా, సో అన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు. బట్ దానికి అనేది అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మేమైతే అక్కడికి వెళ్ళకపోయాగానే ఆ కిట్ అయితే ఇస్తారో అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పేసి మనం అడిగితే, సో ఆ కిట్లోనైతే ఇవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఒక స్లేటు, ఇది లాంగ్ స్లేటు, దీంతోపాటు 3 చిన్న స్లేట్స్ కూడా ఇస్తారు. సో ఆ 3 పలకలు కూడా మనము వన్స్ అక్షరాభ్యాసం పూజ అయిపోగానే అక్కడ అయ్యవారు చెప్తారు ఎవరికైనా 3కి దానం చేయని చెప్పేసి. సో అండ్ దీంతోపాటు ఒక చిన్న ABCD పేపర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పూజ చేయాలంటే పసుపు కుంకుమ అక్షంతలు కావాలి కదా, సో అవి కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ పలక ఉంటే బల్పం కావాలి కదా, సో అది కూడా ఉంటుంది. అండ్ పాప అక్షరాభ్యాసం పాపనో బాబో ఎవరైనా కానీ వారి మెడలో అయితే ఒకటి కండువలాగా ఉంటుంది, సో దాన్ని కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ఆ పూజ అయిపోయాక అమ్మవారికి సమర్పించడానికి కాస్త ఓడి బియ్యము, గాజులు అండ్ నెక్స్ట్ అందులో కనుము ఉంటుంది. సో దాన్ని కూడా ముడుపులాగా ఉంటుంది. అది వన్స్ మనం పూజ అయిపోయాక అయ్యవారు చెప్తారు. సో అక్కడ మనము ఆ దేవి ఉండిలో అయితే వేయచ్చు, అది కూడా ఉంటుంది ఈ కిట్లో. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక చిన్న బుక్ ఇస్తారు, ఇది కూడా ఈ కిట్లోనే ఉంటుంది. అండ్ మనకు పూజ చేయాలంటే పండ్లు కూడా కావాలి కదా, 5 రకాల పండ్లతో కూడిన ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ అయితే ఉంటుంది. దాన్ని మాత్రం మనం స్పెషల్గా తీసుకోవాలి, ఈ కిట్లోనైతే ఉండదు. సో దానికైతే 100 రూపీస్ ఏమో మేము పే చేసాము. అండ్ నెక్స్ట్ మనము పూజ చేయించడానికి అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే 2 టైప్స్ ఉంటుందని చెప్పాను కదా, ఒకటైతే గర్భగుడిలో అండ్ ఇంకొకటైతే గుడి ఆవరణంలో. మేమైతే గర్భగుడిలో చేయించుకున్నాము. గర్భగుడిలో చేయించుకోవాల్సి వస్తే మనమైతే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ గర్భగుడిలో అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే 1000 రూపీస్ అయితే మేము పే చేసాము. అందులోకి మాత్రం కపుల్స్ అండ్ మీ పిల్లలు వెళ్ళొచ్చు. అంటే నేను, మా ఆయన ఇంకా మా 2 పిల్లలు అయితే వెళ్ళిపోయాము. ఒకవేళ మీ కపుల్స్ మీ పిల్లలు కాకుండా ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలంటే మాత్రం ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ మేమైతే 4 మెంబర్స్మే వెళ్ళిపోయాము. మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా దర్శనం చేయడానికి అయితే నార్మల్ వేలో వెళ్ళిపోయారు. అండ్ ఒకవేళ మీకు గర్భగుడిలో కాకుండా నార్మల్గా ఆ గుడి ఆవరణంలో బయట జరగాలి, అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే మాత్రం 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది పర్సన్కి. సో నెక్స్ట్ అయితే మేము గర్భగుడిలోకి వెళ్ళిపోయాగానే మేమైతే మాతో ఈ కిట్ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా అక్కడ పరిచేసి అయ్యవారు చెప్పినట్టుగా అమ్మవారి సన్నిధిలో ఆ అమ్మవారి ఆ దేవి ముందైతే మేమైతే పూజ చేసాము. ఒక 1/2 అవర్లోనైతే పూజ అంతా అయిపోయింది. ఐ హోప్ ఆ సరస్వతి దేవి కృప అనుగ్రహము మా పాపపై ఉండి మంచిగా చదువుకొని గొప్ప పొజిషన్కి అయితే రావాలని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ నేనైతే ముందే చెప్పాను కదా, మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలో చేయరు లోపలికి అని చెప్పేసి. ఒకవేళ మనకు ఉంటుంది కదా మన పాప అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకోవాలని, సో ఆ ప్రాబ్లం లేకుండా వాళ్ళే మనం పూజ చేస్తున్నప్పుడు అయితే ఫొటోస్ తీస్తారు. సో మనము పూజ స్టార్టింగ్లో అండ్ పూజ చేస్తున్నప్పుడు పూజ ఎండ్ అయ్యాక అయ్యవారితోనైతే మనము ఇందాక చూపించాను కదా ఈ స్లేట్పై, సో ఈ స్లేట్పై
అయ్యవారైతే శ్రీ అని ఆ సరస్వతి దేవి కృపతనైతే మంచిగా చదువుకోవాలని చెప్పేసి అయితే ఈ స్లేట్ పైన అయితే మన పిల్లల చేత రాపిస్తారు. సో అలా రాస్తున్నప్పుడు అండ్ పూజ స్టార్టింగ్ నుండి అయితే ఫొటోస్ అయితే 3 ఫొటోస్ తీస్తారు. సో ఒకవేళ మీరు ఈ ఫొటోస్ కావాలంటే కూడా మీరు అక్కడ గుడి ఆవరణంలోనైతే ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా ఈచ్ కాపీకి అయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మేమైతే 3 కాపీస్ తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ అయ్యవారు అయితే మా పాప చేత రాపిస్తున్నారు. ఇక్కడ స్లెట్ పైన అయితే రాయిస్తున్నప్పుడు అండ్ నెక్స్ట్ మా పాప విహాన్షి అమ్మవారి ముందు ఇలా స్లేట్తోనైతే ఇలా పలకతో పట్టుకొని నిల్చున్నప్పుడు అండ్ నెక్స్ట్ అయితే ఇది పూజ స్టార్టింగ్లో తీసిన ఫోటో. సో ఇలా 3 కాపీస్ అయితే తీసుకున్నాము. ఈచ్ 100 రూపీస్ అయితే పడింది. సో 3 ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనకైతే గుడికి వెళ్ళగానే లడ్డు ప్రసాదం ఏదైనా కావాలి కదా. సో పులిహోర అండ్ లడ్డు కావాల్సి వస్తే కూడా అక్కడనే గుడి ఆవరణంలో దొరుకుతుంది. సో పూజ అంతా అయిపోయాక కూడా మనం కొబ్బరికాయ కొట్టేసుకొని అండ్ ప్రసాదం తీసుకుని అయితే మేమైతే బయలుదేరి బయటకు వచ్చేసాము. సో ఇదేనండి కంప్లీట్ అక్షరాభ్యాసానికి కావాల్సిన అక్కడ ఏం తీసుకెళ్ళాలి, అసలు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలనేది అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో అక్కడ అమ్మవారి పూజ జరుగుతున్నప్పుడైతే మనము ఫలాలతో పాటు పువ్వులు కూడా పెట్టాలి కదా పూజిస్తున్నప్పుడు. సో అక్కడ కమలాలు, సరస్వతి దేవి అనగానే మనకు తామర పువ్వులు అలాగే కమలాలు అంటాం కదా. సో వాటికి కూడా డిఫరెంట్ రేట్ చెప్పారు. తెల్లవి అయితే 150 అంట. మనము నార్మల్గా రెడ్ కలర్లో ఏమో ఇచ్చారు మాకు, దానికైతే 50 రూపీస్. సో తీసుకున్నాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే బాసరకు వెళ్తే ఏమైనా డౌట్స్ ఉంటాయి, అసలు ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, అక్కడ దొరుకుతాయా లేదా, ఎలా ప్రొవైడ్ చేస్తారు అనే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డౌట్ ఉందని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో తీశాను. సో దీని ఉద్దేశం అదే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా అక్కడ బాసార అక్షరాభ్యాసానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే క్లియర్ చేస్తాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతేక వీడియో. బాయ్ బాయ్.